బొమ్మల కథలు. గోదావరి తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ రోజు ఉదయం నుంచే ఆకాశానికి చిల్లుపడినట్లు వర్షం కురుస్తోంది. ఆ ఊర్లో రాంబాబు, కనకదుర్గ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఊరంతా వాళ్ళని పిసినారి జంట అని పిలిచేవారు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోయినా ఒక్క రూపాయి కూడా బయటికి తీయరు. రాంబాబు పరమ పిసినారి భర్త. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోతుంది. కాని తిండి మీద, ముఖ్యంగా గోదావరి పులస చేపల మీద చచ్చేంత మమకారం. రాంబాబు భార్య భర్త కంటే పెద్ద పిసినారి కనకదుర్గ. ఇంట్లో చుక్క నూనె పొరపాటున చేజారినా గొంతులో ప్రాణం పోయినంత బాధపడిపోయే రకం. అబ్బా, ఏం వర్షం. దుర్గా, ఈ చలికి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తోంది. నీ చేత్తో నోటికి రుచిగా ఏదైనా అందిస్తే కాస్త తిని పెడతాను కదా. హబ్బో, ఏం తినాలనిపిస్తోంది ఇప్పుడు షావుకార్ గారికి? ఇంట్లో అసలే ఉన్న కట్టెలే చివరకొచ్చాయి. అవి కూడా ఈ మాయదారి వర్షానికి తడిచి ఈ పొగ్గొట్టంతో ఊది ఊది నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. బియ్యంతో గంజిగాస్తాను, మూసుకొని తాగి పడుకోండి. లేకపోతే రుచిగా శుచిగా నోటికి వేడిగా కావాలంట. చిచి, ఈ వర్షంలో గంజంటే అసలే వర్షాకాలం. అందులో గోదావరిలో పులసలు వలసొచ్చే సమయం. పులస రుచి తగిలాక నా పళ్ళకి సలుపొచ్చేస్తుంది. ఇందాక బజార్లో బంగారయ్యగాడు పెద్ద పులస చేపను పట్టుకుని వెళ్తుంటే చూశాను. ఆ చేపను చూసి నా నోట్లో నీళ్లు ఊరాయి దుర్గా. ఏంటి, పులస చేప కావాలా? దాని కొనేంత డబ్బుందా అయ్యగారి దగ్గర? పుస్తెలమ్మైనా పులస తినాలి అంటారు పెద్దలు. మీ దగ్గర అన్ని డబ్బులున్నాయా ఏంటి? అయినా ఆ చేప వండడానికి లీటరు నూనె, కేజీ చింతపండు, బోలెడు మసాలాలు కావాలి. అంత ఖర్చు మన వల్ల కాదు, ఊరుకోండి. దుర్గా మాటలకు నిరుత్సాహపడుతూ వర్షంలో గోదావరి దగ్గర చేపల బజార్కి వెళ్తాడు రాంబాబు. జనం గొడుగులు పట్టుకొని చేపల కోసం పోటీ పడుతున్నారు. బంగారయ్య దగ్గర ఒక పెద్ద మెరుస్తున్న పులస చేపుంది. రాంబాబు అక్కడికెళ్తాడు. భార్య ఎంత వద్దన్నా రాంబాబు నాలుక మాత్రం పులస కూర కోసం లాగేస్తోంది. దాచుకున్న డబ్బుల సంచి నుంచి గుండెలు బాదుకుంటూ కొన్ని నోట్లు తీసుకొని బంగారయ్య దగ్గరికి వెళ్తాడు. ఒరే బంగారయ్య, చాలా పెద్ద చేప పట్టుకొచ్చినట్టున్నావే, ఎంతకిస్తావేంటి? ఏమండి రాంబాబు గారు, ఇది మామూలు పులస కాదు. ఈ మధ్యకాలంలోనే దొరికిన అరుదైన అతి పెద్ద పులస. దీని ధర 500 రూపాయలు. 1 రూపాయి కూడా తగ్గదయ్యో. ఏంది 500? అది కాదు గాని ఇంకో మాట చెప్పు బంగారయ్య, నా ప్రాణం పోతోంది. ఒక 300కి ఇచ్చేయి, నీకు పుణ్యం ఉంటుంది. ఏంది 300 రూపాయలకా? అక్కడ సత్తిగడ్డి పిత్త మెరుగులు అమ్ముతున్నాడు గాని ఆడిస్తాడు, ఎల్లండి. ఇందాక ఎవరో ఒకతను 400 ఇస్తానంటేనే ఇవ్వలేదు. ఈయనగారికి 300కి ఇయ్యాలట. అదే సమయంలో ఆ చేప అకస్మాత్తుగా కళ్ళు తెరిచి రాంబాబు వైపు చూస్తుంది. అది బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. రాంబాబుకి మాత్రమే వినిపించేలా అది మాట్లాడుతుంది. రాంబాబు, నన్నెలాగైనా కొనుక్కో. నన్ను ఇంటికి తీసుకెళ్తే నీ ఇల్లు బంగారమయమవుతుంది. నేను మామూలు చేపని కాదు, నీ జాతకం మొత్తం మార్చి పడేస్తాను. అయ్య బాబోయ్, ఇది కళ లేక నిజమా? లేక చేప మాట్లాడమేంది? ఇది మాట్లాడుతుందా? ఇదేదో అద్భుతంలా ఉందే. దీని కొంటే ఊరికి నేనే జమీందార్ అయిపోవచ్చు. అబ్బా, నా ఊహ ఎంత బాగుంది. సరే సరే, ఏడ్సావులే. ఇగో ఈ 400 తీసుకో. నా జీవితకాల సంపాదన అంతా నీకే ఇస్తున్నా. చేపనటివ్వు. రాంబాబు డబ్బులిచ్చి చేపను ఒక సంచులో వేసుకుని ఆనందంగా భయంగా ఇంటికి పరిగెత్తాడు. ఓరి దేవుడో, ఎంత పెద్ద చేప! ఎంత తగలేసావు దీనికి? నిజం చెప్పండి. అది అది 400 దుర్గా. 400? అయ్యయ్యయ్యో, ఇన్నాళ్ళు కొద్ద పెట్టిందంతా నీ కడుపున పెట్టుకున్నావు కదయ్యా. దీనికి నూనె ఎక్కడి నుంచి తేవాలి? మసాలాలు ఎవరు కొంటారు? అయినా రేపటి నుంచి ఏం తింటావు? దీని వండనుగాక వండను నేను. అప్పుడు సంచుల నుంచి పులస చేప బయటకొచ్చి గాల్లో తీరుతూ మాట్లాడడం మొదలు పెడుతుంది. దుర్గా భయంతో వెనక్కి పడుతుంది. ఓ కనకదుర్గా, ఓ రాంబాబు, నన్ను చంపకండి. నేను సముద్రలోకపు రాజకుమారిని. ఒక శాపం వల్ల ఇలా చేపగా మారిపోయాను. మీరు నన్ను చంపకుండా ఒక పెద్ద నీటి తొట్టులో పెట్టి కాపాడితే మీరు కోరుకున్నవన్నీ ఇస్తాను. ఏంది? కోరుకున్నవన్నీ ఇస్తావా? అంటే డబ్బులు, బంగారం అన్నీ ఇస్తావా? అవును. మీరు రోజుకి ఒక వరం మాత్రమే కోరుకోవాలి.
కానీ గుర్తుంచుకోండి, మీ మనసులో అత్యాశ పెరిగితే ఉన్నదంతా పోతుంది. ఓహో, రోజుకో వరమా? సరే అయితే మొదటి వారం కింద ఈరోజు మాకు వంట చేసే ఖర్చు లేకుండా గుమగుమలాడే గోదావరి పులసకూర, వేడివేడిగా అన్నం ఒక పెద్ద వెండి పళ్ళలో ప్రత్యక్షమవ్వాలి. వెంటనే మాయా పులస తన తోకని ఊపుతుంది. టేబుల్ మీద అద్భుతమైన వెండి పళ్ళెంలో అన్నం, పులసకూర ప్రత్యక్షమవుతాయి. ఇల్లు మొత్తం సువాసనతో నిండిపోతుంది. అబ్బా, ఎంత సువాసన! నా జీవితంలో ఇటువంటి వాసన ఎప్పుడూ ఆస్వాదించలేదు. పైగా వెండి పళ్ళెం కూడా వచ్చింది. రోజులు గడిచాయి. ఆ పిసినారి జంట రోజుకో వరం కోరుకుంటూ ఊళ్ళోనే అతిపెద్ద ధనవంతులుగా మారిపోయారు. కానీ వాళ్ల పిసినారితనం ఎంతవరకు వెళ్ళిందంటే, అంత డబ్బున్నా పని వాళ్ళని పెడితే జీతం ఇవ్వాలని అంత పెద్ద మేడను దుర్గ ఒక్కతే ఊడ్చేది. ఒక రాత్రివేళ రాంబాబు దుర్గ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తోటలో ఉన్న పెద్ద బావిలో మాయా పులస ఆనందంగా ఈదుతోంది. ఏవండి, నాకొక ఆలోచనొచ్చింది. ఈ చేప రోజుకో వరమే ఇస్తోంది. దీనివల్ల మనం ఎంతకాలమని ఎదురుచూస్తాం? మన ఊరి జమీందార్ కంటే మనం ఎక్కువ ధనవంతులమవ్వాలి. అవును దుర్గా, నాకు అదే అనిపించింది. అసలు ఆ చేప తోకలోనే కదా మంత్రం ఉంది. ఆ చేపను పూర్తిగా మన అధీనంలోకి తెచ్చుకుంటే? అలా కాదు. ఆ చేప రోజు మనకి తిండి పెడుతోంది, కానీ ఆ చేప తోకలో మహిమైపోతే, ఒకవేళ బంగారం రావడం ఆగిపోతే, దాన్ని ముక్కలుగా కోసి అమ్మేస్తే కోట్లాది రూపాయలొస్తాయి. ఇక వరాలు అడగాల్సిన పనే లేదు. కానీ అది మాయా చేప కదా, ఏమన్నా అవుతుందేమో దుర్గా. మీరొకరు పిరికితనంతో ప్రతిదానికి భయపడిసొస్తారు. ఉన్నవరం పోతుందేమోనని భయమండి. రేపెలాగో వర్షం పడుతుంది. వర్షంలో ఆ చేపను బయటకు తీసి కోసేద్దాం. పులసకూర తిన్నట్టు ఉంటుంది, బంగారం అమ్మినట్లు ఉంటుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. అత్యాశ మానవుణ్ణి, బుద్ధిని నాశనం చేస్తుంది. ఆ పిసినారి జంటకు ధనం మీదున్న అత్యాశ ఆ మాయా చేప ప్రాణం తీయడానికి పురికొల్పింది. దొరికింది, రారా దుర్గా, పెద్ద గిన్నె తీసుకురా. చేపను నేలపై పడేస్తారు. చేప విలవిలలాడుతూ ఉంటుంది. అది బంగారు రంగు నుంచి నల్లగా మారిపోతుంది. రాంబాబు, కనకదుర్గా, మీకు నేను ఎంత సంపాదించినా మీ పిసినార్తనం అత్యాశ మారలేదు కదా. నన్ను చంపాలని చూస్తారా? నా శాపం మీకు తగులుతుంది. ఆపు నీ సోది. నువ్వు శాపం ఇస్తే మేమేం భయపడాలా? ఈ చేపను గట్టిగా పట్టుకోండి. దీన్ని అమ్మితే మనకి బోల్డంత డబ్బు వస్తుంది. మనము ఇంకా ధనవంతులమవుతాం. దుర్గా కత్తెత్తి చేపను నరకబోతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద మెరుపొచ్చి ఆ చేప మీద పడుతుంది. చేప మాయమైపోతుంది. వెంటనే పెద్ద భూకంపం వచ్చినట్లు ఇల్లంతా ఊగిపోతుంది. దుర్గా, ఏమవుతుంది? మన ఇల్లేది, మన డబ్బు, మన బంగారం? అయ్యయ్యో దేవుడా! అయ్యో, నా బంగారం, నా మేడ అన్నీ పోయాయండి. ఎంత పని జరిగింది? అంత నీవల్లే దుర్గా. ఉన్నదాంతో తృప్తి పడకుండా పిసినారితనంతో ఆ మాయా చేపను చంపాలని చూస్తాం. ఇప్పుడు తిండి కూడా గతి లేకుండా పోయింది పో. రాంబాబు, దుర్గా తప్పు తెలుసుకుని ఏడుస్తూ ఉంటారు. గోదావరి నదిలో మాయా పులస ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. చూశారుగా, అత్యాశకు పోతే ఉన్నది కాస్త ఊడిపోతుంది. రాంబాబు, దుర్గలకు కావలసినంత సంపదొచ్చినా పిసినారితనంతో దాన్ని అనుభవించలేదు. పైగా ఆ అత్యాశతో ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నారు. అందుకే మనకున్నదానితో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. సిరిపురం ఒక అందమైన పల్లెటూరు. ఒకవైపు దట్టమైన అడవులు, మరొక వైపు మంచి నీటి నది, ఇంకొక వైపు అందమైన పొలాలు అన్నీ అల్లుకున్న అందమైన ఊరు సిరిపురం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా చుట్టూ ఇంత అందమైన ప్రకృతి ఉన్నా కూడా ఈ ఊరి పేరులో ఉన్న సిరి ఊళ్ళో లేకుండా పోయింది. ఆ ఊరిలోని ప్రజలు విపరీతమైన కరువు కాటకాలతో అల్లాడుతూ ఉన్నారు. ఆ ఊరి పెద్ద శివయ్య గారు ఊరి ప్రజలందర్నీ పిలిచి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుతూ ఉంటారు. గత 2 సంవత్సరాలుగా మన ఊరు తీవ్రమైన కరువుని ఎదుర్కొంటోంది. ఊరికి చేరువలో మంచినీటి నది ఉన్నా కూడా ఆ నీటిని పొలాలకు అందించలేకపోతున్నాం. ఆ నది నీరు పొలాల్లోకి రావాలి అంటే పంట కాలువలు తవ్వించాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మన ఊరి పేరు మాత్రమే సిరిపురం, కానీ ఊరంతా పేదరికంతో నిండిపోయింది.
ఈ దారిద్ర్యం పోయి మన ఊరికి మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అయ్యా, ఊర్లో పనుల్లేక ఎవ్వరికీ సరైన ఆదాయం లేక చాలా మంది పస్తులుంటున్నారు. అవునయ్యా, పెద్దవాళ్ళం మనమే ఆకలికి తట్టుకోలేకపోతున్నాం. మన కడుపున పుట్టినందుకు మన పిల్లల్ని కూడా పస్తులుంచాల్సి వస్తోంది. పిల్లలలా ఆకలి అని అంటూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. అందరి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎవర్నీ సాయం అడగలేకపోతున్నాం. ఈ కష్టాలన్నీ త్వరగా కడతీర్చమని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం అని అందర్నీ అక్కడ్నించి పంపించేస్తాడు. ఊరి పరిస్థితి తలుచుకొని శివయ్య బాధపడతాడు. భగవంతుడా, భారం మొత్తం నీ మీదే వేశాం. మాకేదో ఒక మార్గం చూపించు. ఇంకా ఎంతకాలం ఇలా బాధలు భరించాలి? త్వరగా ఏదో ఒక మార్గం చూపించు తండ్రి అని భగవంతుణ్ణి వేడుకుంటాడు. అదే ఊర్లో రామయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతని భార్య జానకి, వారికిద్దరు పిల్లలు. రామయ్య జీవనాధారం వ్యవసాయం. పంటలు సరిగ్గా పండక గత కొంతకాలంగా అతను కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకరోజు ఇంట్లో రామయ్య అతని భార్య జానకి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, రాను మన పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోంది. ఇంట్లో ఉన్న కాస్త గింజలు నిండుకున్నాయి. పిల్లల్ని చూస్తే జాలిగా ఉంది. వారిని ఇలా పస్తులుంచడం సరికాదండి. ఏదో ఒకటి చేసి వారికి తిండి పెట్టాలి. అవును జానకి, ఊళ్ళో పరిస్థితులు సరిగ్గా లేవు. వర్షాలు పడక పంటలు పండలేదు. ఊరికి చేరువలో నది ఉన్నా కూడా ఆ నీటిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. మిమ్మల్ని పస్తులుంచడం నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజు ఎలాగైనా మనందరికీ తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాను. ఎలా తెస్తారండి? ఊర్లో ఎక్కడా పనుల్లేవు. ఏం చేస్తారు? మాకోసం మీరు లేనిపోని అవస్థలు పడకండి. అది కాజానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళి చూస్తాను. ఏ కాయో పండో దొరక్కపోదు. ఇలా మిమ్మల్ని పస్తులుంచలేను కదా అని చెప్పి నిదానంగా నడుచుకుంటూ అడవికి వెళ్తాడు. అడవిలో చూస్తూ తిరుగుతూ ఉండగా అతనికొక జామ చెట్టు కనిపిస్తుంది. చెట్టు దగ్గరికెళ్తాడు. చుట్టూ తిరిగి కొన్ని జామ పళ్ళు కోస్తాడు. ఆ భగవంతుడి దయవల్ల ఈ రోజు నా భార్య పిల్లలకి ఆహారం దొరికింది. త్వరగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి పళ్ళనివ్వాలి అని అనుకుంటూ తిరిగి వస్తూ ఉండగా దారిలో అతనికి బంగారు రంగులో బాగా మెరుస్తూ ఒక ఎద్దు ఎదురు పడుతుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అరే, ఈ ఎద్దు ఇంత అందంగా కనిపిస్తోంది. బంగారు ఛాయలో ఉంది. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే ఎదురుగా వచ్చినట్టుగా ఉంది అని అనుకుంటూ ఎద్దు దగ్గరకొచ్చి దాన్ని చూస్తూ ఇలా అంటాడు. ఆహా, ఎద్దు చాలా బావుంది. వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది. ఎద్దు, నాతో వస్తావా అని అంటాడు. ఎద్దు సరే అన్నట్టుగా తల ఊపుతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఈ ఎద్దు నా మాటకు తిరిగి సమాధానం కూడా ఇస్తోంది అని అనుకుంటూ, వద్దులే, ఇప్పుడు మేం మాత్రమే పస్తులతో ఉంటున్నాం. నాతో పాటు నువ్వు కూడా వస్తే నిన్ను కూడా పస్తులుంచాల్సొస్తుంది అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. కాని ఎద్దు అతన్ని అనుసరిస్తూ అతని వెనకాలే ఊళ్ళోకొస్తుంది. రామయ్య ముందు నడుస్తూ ఉంటే ఎద్దు వెనకాల నడుచుకుంటూ రామయ్య ఇంటికొస్తుంది. ఎద్దు ఊర్లోకొచ్చిన వేళా విశేషం. అనుకోకుండా ఊర్లో వర్షం పడుతుంది. అందరూ ఆనందపడతారు. రామయ్య ఇంటికొచ్చిన తర్వాత జానకి ఎద్దును చూసి ఇలా అంటుంది. ఏంటండి, మీతో పాటు ఈ ఎద్దును కూడా తీసుకొచ్చారు? నేనేదో సరదాకి నాతో వస్తావా అని అన్నాను. ఈ ఎద్దు నిజంగానే నా వెనకాలొచ్చేసింది. చూసావా, ఎద్దెంత బావుందో! బంగారు ఛాయ, అందమైన రూపం. ఇది మన ఊళ్ళో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇవాళ వర్షం కూడా పడింది. ఈ ఎద్దు రాక వల్ల మన ఊర్లో ఏదో మార్పు వస్తుందన్న ఆశాభావం కనిపిస్తోంది. అవునండి, ఎద్దును చూస్తూ ఉంటే సాక్షాత్తు దైవస్వరూపంలా కనిపిస్తోంది. దీన్ని మనతోనే ఉంచుకుందామండి సరే, నువ్వడిగితే నేను కాదంటానా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా గోపన్న అక్కడికొచ్చి రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, ఇవాళ పడ్డ వర్షం కారణంగా అవకాశం ఉన్న వాళ్ళందర్నీ పంట వేయడానికి పొలం దున్నమని శివయ్య గారు అందరికీ చెప్పమన్నారు. నీ పొలం కూడా తడిసింది కాబట్టి నువ్వు కూడా రేపు పొలం దున్నడానికి రావాలి. తప్పకుండా వస్తాను. వ్యవసాయం చేసి చాలా కాలమైంది.
నేను రేపు ఉదయాన్నే పొలానికి వచ్చేస్తాను. అనంటాడు. గోపన్న వెళ్ళిపోయిన తర్వాత రామయ్య జానకితో చూసావా జానకి, ఈ ఎద్దు మన ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే వ్యవసాయం చేయడానికి పిలుపొచ్చింది. ఇది నిజంగా అద్భుతం. ఇది మహిమ కలిగిన ఎద్దు. అవునండి, రేపు వ్యవసాయానికి ఈ మాయా ఎద్దుని ఉపయోగించండి. మన కష్టాలు తీరే మార్గం కనిపించవచ్చు. నువ్వు చెప్పింది నిజమే జానకి. రేపీ మాయా ఎద్దుతోనే వ్యవసాయం ప్రారంభిస్తాను. ఎద్దు, నాతో పాటు వ్యవసాయం చేయడానికి వస్తావా? అని ఎద్దును అడుగుతాడు. ఎద్దు సరే అన్నట్టు తల ఊపుతుంది. అది చూసిన జానక్ కూడా ఆశ్చర్యపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య ఎద్దును తీసుకొని పొలం దున్నడానికి వెళ్తాడు. ఊళ్ళో రైతులందరూ పొలాలు దున్నుతూ ఉండగా రామయ్య ఈ మాయా ఎద్దుతో పొలం దున్నుతూ ఉంటాడు. పొలం దున్నే క్రమంలో ఒకచోట నాగలి కదలకుండా ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా కదలదు. ఎద్దు బలంగా లాగుతుంది. నేలలోంచి ఒక పెట్టె బయటపడుతుంది. రామయ్య దాన్ని పక్కకు తెచ్చి తెరిచి చూస్తాడు. పెట్టె నిండా బంగారం ఉంటుంది. రామయ్య ఆనందానికి అంతే ఉండదు. గుండెల్ నిండా సంతోషం, కళ్లల్లో ఆనందం. తన బాధలు నేటితో తీరిపోతాయనే సంతోషంలో కళ్లలోంచి ఆనంద భాష్పాలు వస్తూ ఉంటాయి. దానికి కారణమైన ఎద్దువైపు చూస్తూ 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. కాని ఎద్దు తనకేదో చెప్తున్నట్టుగా తల ఊపుతూ ఉంటుంది. అప్పుడు రామయ్య ఎద్దు దగ్గరకొచ్చి ఇలా అంటాడు. స్వామి, నువ్వు మామూలు ఎద్దువు కాదు. నన్ను, మా ఊరిని బాగు చేయడానికొచ్చిన ఆ పరమేశ్వరుడి నందీశ్వరుడవు. గత కొంతకాలంగా మా ఊరంతా కరువుతో కటకటలాడుతూ, తినడానికి తిండి లేక, చేయడానికి పనుల్లేక కుటుంబాలను, భార్యా పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ పస్తులు పెడుతూ వస్తున్నావు. నువ్వు ఏ క్షణానైతే మా ఊర్లో అడుగుపెట్టావు, మొత్తం మారిపోయింది. నిన్న వర్షం పడింది, నేడి సంపద నా కంటపడింది. దీనంతటికీ కారణం నువ్వే. చెప్పు, దీన్నేం చేయమంటావు? నువ్వేం చెప్తే అదే చేస్తాను. అని ఎద్దు ముందు నమస్కరించి నిలబడతాడు. ఎద్దు తనకేదో చెప్తున్నట్టుగా తల ఊపుతూ సైగలు చేస్తుంది. రామయ్య ఎద్దేం చెప్తుందో అర్థం చేసుకుని బంగారంతో నిండి ఉన్న పెట్టెని తీసుకుని ఊళ్ళోకి వెళ్తాడు. సరాసరి గ్రామ పెద్ద శివయ్య దగ్గరకు వెళ్లి అసలు విషయం మొత్తం చెప్తాడు. శివయ్య పంచాయతీ ఏర్పాటు చేసి ఊరందర్నీ సమావేశపరుస్తాడు. ఆ సమావేశంలో సిరిపురం గ్రామ ప్రజలకు శుభవార్త చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మన ఊరిని కాపాడ్డానికి సాక్షాత్తు ఆ నందీశ్వరుడే మన ఊర్లో అడుగుపెట్టాడు. ఈ ఎద్దుని రామయ్య మన ఊర్లోకి తీసుకొచ్చాడు. ఈ ఎద్దు మన ఊర్లో అడుగుపెట్టిన మరుక్షణమే చాలా కాలం తర్వాత మళ్లీ వర్షం పడింది. ఈ రోజు రామయ్య పొలం దున్నుతూ ఉంటే ఈ కనకపు పెట్టె నేలలో దొరికింది. మన ఊరి కష్టాలు తీర్చడానికి ఆ పరమేశ్వరుడు ఈ నందీశ్వరుణ్ణి మన ఊరికి పంపించాడు. నేటితో మన ఊరి కష్టాలు తీరిపోనున్నాయి. అయ్యా, ఇదంతా నిజమా? నేటితో మన కష్టాలు తీరిపోతున్నాయా? మీరా మాట చెబుతుంటే నా కళ్ళు ఆనందంతో తడిసిపోతున్నాయి. నిజమే. రామయ్య తన పొలంలో దొరికిన ఈ బంగారు నిధిని మొత్తాన్ని మన ఊరు బాగు కోసం ఇస్తున్నాడు. తన స్వార్థం చూసుకోకుండా మన ఊరి బాగు కోసం రామయ్య చేసిన ఈ గొప్ప పనికి మన ఊరంతా రామయ్యకి రుణపడి ఉండాలి. నేను చేసింది కొంతే. ఇదంతా చేయడానికి గల కారణం ఈ నందీశ్వరుడు. తను చెప్పే ప్రతి మాట నాకు అర్థమవుతుంది. మన కష్టాల్ని తీర్చడానికి, మన ఊరి బాగు కోసం ఈ నిధిని ఉపయోగించమని ఈ ఎద్దు నాకు చెప్పింది. నేనదే మీకు చెప్తున్నాను. దీంతో నది నుండి మన పొలాల వరకు పంట కాలువలు నిర్మించమని, అలాగే ఊళ్ళో కరువుతో ఇబ్బంది పడే కుటుంబాల్ని ఆదుకోమని, ఇక మీదట మన ఊరికి ఎటువంటి కష్టం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోమని ఇది నాకు సూచించింది. అదే నేను మీకు తెలియచెప్తున్నాను. రామయ్య, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నీకు సహకరించిన ఆ నందీశ్వరుణ్ణి కూడా మన ఊరు మర్చిపోదు. ఆ నందీశ్వరుడు మనకు సూచించింది తప్పకుండా సాధించాలి. మనల్ని బాగు చేయడానికి ఆ భగవంతుడే మనకు ఒక దారి చూపించాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేటి నుంచి మన ఊరిని బాగు చేసే దిశగా మనం అడుగులు వేయాలి. ఊరి వారందరికీ ఇదే నా పిలుపు. నేటి నుంచి
మన ఊరి అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నాం. రేపే నది నుండి మన పంట పొలాలకు నీరొచ్చే పంట కాలువలను ఏర్పాటు చేయడం మనం ప్రారంభిద్దాం. ఇక అలసత్వం, ఆలస్యం అస్సలు పనికిరావు. ఇన్నాళ్ళు పనుల్లేక పస్తులున్న మనం ఈ రోజు నుంచి మన బాగు కోసం, మన ఊరి బాగు కోసం కష్టపడాలి అని ఊరందరికీ ప్రకటిస్తాడు. మాయా ఎద్దు ద్వారా రామయ్యకు దొరికిన బంగారు నిధితో సిరిపురం గ్రామం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎప్పటినుంచో అందరూ కలగంటున్న నది నుండి పంట పొలాలకు పంట కాలువలు నిర్మించారు. ఊర్లో రహదారులు నిర్మించుకున్నారు. ముందస్తుగా నీరు నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఊరంతా వ్యవసాయం ప్రారంభించి ఇన్నాళ్లు సిరిపురానికి దూరమైన సిరిని మళ్లీ సాధించుకున్నారు. ఊరి అభివృద్ధికి కారణమైన మాయా ఎద్దుని ఊరంతా దైవంగా భావించారు.